రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమం, సమపాలన రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడం సిహెచ్ వెంకటేశ్వర్లు గారు ఆర్డీఓ సిరిసిల్ల వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ వి రవీందర్ రెడ్డి డివి అండ్ ఏహెచ్ఓ రాజన్న సిరిసిల్ల. రెడ్డి శంకర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ రాజన్న సిరిసిల్ల. శ్రీమతి అఫ్జల్ బేగం డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ టీజీ సేవా పథకం తీసుకుంటున్నారు. సేవా పథక బహుకరణ జరుగుతుంది. ముఖ్య అతిథుల వారి చేతుల మీదుగా కుమార్ సూపరింటెండెంట్ కలెక్టర్ పేషి, ఈ సాగర్ సిసి2 కలెక్టర్ గారు, బి మల్లేశం ఓఎస్ కలెక్టర్ పేషి, టి వంశీ ఓఎస్ కలెక్టర్ పేషి. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంత సంతోషిస్తారో. గౌరవనీయులు, మాన్యులు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మరియు జిల్లా పాలనాధికారి శ్రీ సందీప్ కుమార్ జా ఐఏఎస్ గారు, మహేష్ బి గీతే ఐపీఎస్ వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాల బహుకరణ జరుగుతుంది. క్రిస్టియన్ మైనార్టీ నుండి తీసుకున్నారు. తర్వాత మైనార్టీస్ నుంచి మొహమ్మద్ షహనాజ్ సంఖ్యపల్లి వేములవాడ అర్బన్, మొహమ్మద్ షహనాజ్ తిప్పాపురం వేములవాడ, షాహిదా బేగం తంగలపల్లి, నైట్ ఆఫీస్